ఈ యొక్క గ్రామంలో మరి కాకులు వనవరస ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాము. ఇటు రీతిగా ఈ యొక్క సమయంలో మరి మీ ముందుకు వచ్చి మరి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని గురించి మీ యొక్క ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన గొప్పతనము, మరి ఆయన చేసిన త్యాగము కొరకు తెలియచేయడం కొరకు ఇలాగా మీ ఇళ్ళ ముందుకి, మీ గ్రామం ముందుకు మేము వచ్చి ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఆయన ఆ యొక్క ఆకాశం నుంచి మహిమలోకాన్ని విడిచిపెట్టి మరి యొక్క భూమి మీద ఆయన పుట్టి మరి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మరి మన కొరకు ఆయన చనిపోయారు. ఎందుకంటే మనం పాపములోను అపరాధములై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయారని మరి యొక్క పరిశుద్ధ గ్రంథమైన లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మనము ఏ పాపముల చేత మనము మరి బంధించబడి ఉన్నామంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము వల్ల వచ్చి జీతం మరణమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏంటంటే పాపము మనము సృష్టించిన ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తని మనం విడిచిపెట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనము మరి అనేక రకాలుగా పూజిస్తూ వాటిని మొక్కుతూ మరి రకరకాలైన మరి యాగాలు చేస్తూ ఉన్నాము. కానీ సృష్టించింది ఎవరంటే మరి సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభువారు యొక్క భూమిని, ఆకాశమును, నీరును, నిప్పుని, పంచభూతములు ఆయన మాట చేత కలిగినవి. మనుషులు మాత్రము మాట చేత సృష్టించలేదు, కానీ నేల మట్టి తీసి ఆయన చేతులతోనూ మరి నిర్మించాడు. మనల్ని నిర్మించి మనం ఆ మట్టి దేహంలో ఆయన నాసికారంధంలో అని ఊదగా మనలో ఒక ఆత్మ జీవం వచ్చింది, మనలో ఒక ప్రాణం వచ్చింది. ప్రాణం బట్టి తిరిగి నరుడు ఆత్మ ఆయన వాళ్ళలోకి వచ్చింది. అప్పుడు నరుడు జీవాత్మగా మారాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శరీరము మట్టి కనుక మరలా మనం మట్టిలోనే కలిసిపోతాము. ఈ యొక్క మనం బ్రతికి దినములు ఎంతకాలం మనం జీవిస్తామో, ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలీదు. కాలము సంపూర్ణమైనది. ఇప్పటికే 2025 సంవత్సరాలు బట్టి ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నారు, మారు మనసు పొందింది అని అనేక మంది మన ముందుకు వచ్చి చెప్పారు. ఒకప్పుడు నేను కూడా యేసుక్రీస్తుని మనం అంగీకరించలేదు. యేసుక్రీస్తు దేవుడు అంటే మా దేవుడు కాదండి, ఆయన మాకు సంబంధించిన దేవుడు కాదు, ఆయన బిటోషాల దేవుడు, లేకపోతే తెల్లోళ్ళ దేవుడు అండి, లేకపోతే తక్కువ కులం వాళ్ళ దేవుడు అని నేను నిందించేవాడిని, అవమానపరిచేవాడిని, హేళన చేసేవాడిని. ఎప్పుడైతే ఇలా అనేక మంది వచ్చి అయ్యా నిజమైన దేవుడు యేసుక్రీస్తే, నీ పాపాలు క్షమించబడ్డాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి, నీ శాపాలు పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి, నువ్వున్న పరిస్థితిలోంచి, నీ యొక్క చీకట్లోంచి నువ్వు విడిపించబడాలంటే యేసుక్రీస్తుని నమ్మాలని అనేక మంది మరి యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు వచ్చి ఇలా చెప్పగా మరి నేను కూడా ఆలోచన చేశాను. నా హృదయంలో యేసుక్రీస్తుని నేను చేర్చుకున్నాను. ఎప్పుడైతే నా హృదయము యేసుక్రీస్తును అప్పగించానో, నా పాత రోత జీవితాన్ని అంతా తీసివేసి ఆయన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఒక నూతన సృష్టిగా మార్చి ఒక నూతనమైన జీవితాన్ని నాకు ఇచ్చారు. అందుని బట్టి యేసుక్రీస్తు హృదయపూర్వకంగా మహిమ చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్ ఎంతకాలము? మనిషి బ్రతికింది 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఆ తర్వాత దుఃఖము, ఆయాసమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి, మనం ఈ భూలోకంలో శాశ్వతం కాదు. ఈ భూలోకము ఏదో ఒక నాటికి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకములో మనం కన్ను మూస్తే, ఈ లోకంలో మనం చనిపోతే మనం ఎక్కడికి వెళతాము అనే ఆలోచన ఎవరికి లేదు. ఏమండి, చెప్పేవారు లేరు. ఎవరైనా చెప్తేనే కదండి మాకు తెలిసేది అని మీరు అనుకోవచ్చు. అందుకే ఈ యొక్క ఉదయకాలన యేసుక్రీస్తు ప్రేమగల దేవుడు కనుక ఈ సమయంలో మీ మధ్యకి మీ ప్రాంతాన్ని నడిపించారు అనేక మంది. ఏమండి వీళ్ళు ఎక్కడెక్కడ దగ్గర వచ్చిన వాళ్ళు కాదు,
ఉన్న ఈ బ్రదర్సు, మరి బిడ్డలందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. కొంతమంది ఏలూరు పట్టణం నుంచి వచ్చారు. కొంతమంది ఏలూరు ఆ అవతల నుంచి తణుకు పట్టణం నుంచి వచ్చారు. వాళ్ళు అనేక మంది వేరే వేరే దూరం నుంచి వచ్చారు. ఎందుకంటే వారు ఒక యేసు ప్రభు మరి చెప్పారు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి అంటే ఒక అదండి పలానా పట్టణం అని చెప్పలా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రజలందరికీ చెప్పండి,